భయ్యా మీరు ఎట్లా కొరియరా జొమాటోనా? జొమాటో నుంచి మేడం. జొమాటో నుంచి. మరి రోజంతా తిరుగుతూ ఉండాలి కదా, ఎట్లా ఏంటి? అంటే రోజంటో నుంచి ఇప్పుడు మళ్ళీ పెట్రోల్ బంద్ ఉంది అంటున్నారు మేడం. దానివల్ల మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నాం. రోజంతా మాది ఇదే పని, ఎందుకంటే ఆఫీస్ పనికి ఏం చేస్తలేము, దేనిపైన బతుకుతున్నాం మేడం. చాలా ఇబ్బంది అవుతుంది మేడం ఇలా చాలా అయితే. ఇబ్బంది అవుతుంది. ఎస్. అంటే రోజు ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నారు, మీరు మొత్తం సిటీ అంతా తిరుగుతూనే ఉంటారు రోజంతా కూడా. మరి అలాంటప్పుడు ఫుల్ ట్యాంక్ ఒక రోజుకు సరిపోతుందా ఇంకా ఎట్లా? అంటే ఒక్క రోజుకి ఫుల్ ట్యాంక్ అంటే మాకు 3-4 డేస్ వస్తుంది మేడం ఫుల్ ట్యాంకు. చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ దీనిపైన మనం డిపెండ్గా ఉన్నాం మేడం. డిపెండ్ అయి ఉన్నాం. ఇంకొకటి ఎంతసేపు పెట్రోల్ బంక్ లో వెయిట్ చేస్తున్నారు? హాఫ్ అన్ అవర్ నుంచి మేడం. మరి ఆర్డర్స్ ఎట్లా? హాఫ్ అన్ అవర్ పెట్రోల్ బంక్ లో ఉంటున్నారు కదా. మళ్ళీ మాకే డీల్ అవుతుంది మేడం, ఇంకేం చేయాలి, తప్పదు కదా, ఇలానే వర్క్ చేసుకోవాలి. ఇలానే వర్క్ చేసుకోవాలంటారు. Yes, ma'am. పెట్రోల్ చాలా ఇబ్బంది అవుతుంది మేడం. అంటే టైం వేస్ట్ అవుతుంది, మళ్ళీ కస్టమర్స్ కూడా కాల్ మీద కాల్ చేస్తున్నారు ఆర్డర్ కోసం. చేస్తున్నారు. ఎస్. ఇంకొకటి ఇక్కడ ప్రతి పెట్రోల్ బంక్ లో కూడా మనం చూస్తూ ఉన్నాము, ప్రతి పెట్రోల్ బంక్ లో కూడా పోలీసుల ఆధ్వర్యంలో చూసాం మనం ఇప్పటిదాకా కూడా. ఇగో ఇక్కడ కూడా ఉన్నారు పోలీసుల భద్రతతోటి, వాళ్ళ ఆధ్వర్యంలోనే వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రజలకు పెట్రోలు సీరియల్ ప్రకారంగా కూడా నిల్చోబెట్టి వాళ్ళను కంట్రోల్ చేస్తూ మొత్తం కూడా ఇక్కడ పెట్రోల్ పట్టిస్తూ వాళ్ళకి అందుబాటులో ఉంచుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాము పెద్ద క్యూ లైన్, ఇదంతా కూడా చాలా పెద్ద క్యూ లైన్ కనిపిస్తూ ఉంది కదా. ఈ క్యూ లైన్ అంతా కూడా పోలీసుల భద్రతతోటి కూడా నడుస్తూ ఉంది. వాళ్ళు భద్రతగా ఇక్కడ నిలబడి వాళ్ళందరికీ ఏ ఇబ్బంది లేకుండా, వాళ్ళు ఎలాంటి గొడవ చేయకుండా పెట్రోలు సరఫరా చేసే విధంగా, వాళ్ళు పెట్రోల్ పట్టించుకొని వెళ్ళే విధంగా కూడా పోలీసులు కూడా బాధ్యత నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి పెట్రోల్ బంక్లో కూడా నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ గంటలు పడుతూ ఉంది, చాలాసేపు కూడా టైం తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క ఇటు పెట్రోల్ బంక్ యాజమాన్యం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి వాళ్ళు ప్రెస్ నోట్లు రిలీజ్ చేసినప్పటికీ కూడా ప్రజలు మాత్రము ఆందోళనకరంగానే ఉండి పెట్రోల్ బంకులలో ఉంటున్నారు. చూస్తున్నాం కదా. ఎంతసేపు అవుతుంది? హాఫ్ అన్ అవర్ అవుతుంది ప్రస్తుతానికి. ఎట్లా అంటే పెట్రోల్కి డీజిల్కి ఎలాంటి ఇబ్బంది లేదని ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది, అందుబాటులో ఉంటుంది ప్రజలకు అని చెప్పారు. అయినా ఇంత క్యూ లైన్లు ఇంతసేపు మాట్లాడిన నొట్టిదేనండి, జరిగిందల్లా వేస్ట్. యాక్చువల్గా మన ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు ఏం ఇబ్బంది లేదనేసి. ఇక్కడ చూస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. నిన్న నైట్ 11 నుండి చూస్తున్నాం ఈ ఇబ్బంది. నిన్న నైట్ వెళ్ళాము కానీ అవ్వలేదు. నైట్ నుండి నిన్న నైట్ 11 తర్వాత నుండి జరుగుతుంది సిచ్యువేషన్. మార్నింగ్ నుండి ట్రై చేస్తున్నాం. 9-9:30 కల్లా అన్ని బంకులు క్లోజ్ ఉన్నాయి. ఇప్పుడు బేగంపేట నుండి నేను ఇక్కడికి వచ్చాను. అది పరిస్థితి. ఇక్కడైతే కొంచెం క్యూ లైన్ తక్కువే ఉన్నట్టు తక్కువ ఉంది. ఇక్కడ తక్కువ ఉంది, ఇప్పుడు పెరిగింది కానీ ఇక్కడైతే తక్కువ ఉంది. బేగంపేట సోమాజిగూడలో చాలా ఎక్కువ ఉంది. చాలా ఎక్కువ ఉంది అంటారు అయితే. ఓకే, ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎంతసేపు అవుతుంది సార్? ఇప్పుడే ఒక 20 మినిట్స్ అవుతుంది. 20 మినిట్స్ అవుతుంది. ఎట్లుంది బయట పరిస్థితి? బయటికన్నా ఏం బయట కావాలని లేనిపోని పుకార్ల దిక్కేలే పబ్లిక్ వస్తున్నారు తప్ప ఎవరికి అసలు పెట్రోల్ అంత అవసరం లేదు. అవసరం ఉన్న వాళ్ళు వాడుకుంటే బాగానే ఉంటుంది, కానీ ఈ పుకార్ల దిక్కేలే ఇట్లా జామ్ అవుతుంది. అదే, ఎందుకంటే పెట్రోల్ డీజిల్ అంతా కూడా వస్తూ ఉంది, స్టాక్ వస్తూ ఉంది. అదే విధంగా కానీ ప్రజలు ఆందోళనకు గురయ్యి వాళ్ళు ఫుల్ ట్యాంకులు చేయించుకోవడం వల్ల ఈ లేనిపోని పుకార్లతోటే ఇది అవుతుంది. మామూలుగా పెట్రోల్ 100-200 పోయించుకునేటోడు కూడా ఇప్పుడు 500-1000 రూపాయలు పోయించుకుంటున్నారు. లేని స్టాకు ఇది నింపుకోవడం, అధికంగా పోసుకొని ఏదో భయం పడుతున్నారు తప్ప అట్లాంటివి ఏమీ లేవని చెప్పి ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది. సార్ మీరు చెప్పండి ఎంతసేపు? నేను ఒక 25 మినిట్స్ నుంచి ఉన్నా అక్కడ. ఎట్లా మిగతా పెట్రోల్ బంకుల దగ్గరికి ఏమన్నా వెళ్ళొచ్చారా? యాక్చువల్లీ నన్ను అది పడించారు. యాక్చువల్లీ ఆఫీస్ టైంలో వస్తున్నా. యాక్చువల్లీ నిన్ననే పోపించుకుందాం అనుకున్నా కానీ పోపించుకోలేదు. ఉంటుంది, పక్కా ఉంటుంది అని చెప్పేసి. బట్ ప్రజలు అందరూ కొంచెం ప్యానిక్ అయిపోయి అంతా లేదు పెట్రోల్ దొరకదు. బట్ పెట్రోల్ ఉంది, కాకపోతే క్రెడిట్స్ లేవు, సంథింగ్ లేవు అని చెప్పేసి దానివల్ల ప్యానిక్ అయిపోయి వేసుకుంటాం. సో అర్జెన్సీ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది చాలా. సో కొంచెం దృష్టి వాళ్ళ మీద చూసుకొని కొంచెం ప్రజలు కూడా కొంచెం సహకరిస్తే బెటర్ ఉంటుంది. ఉంది అని ఉంటుంది కానీ బట్ ఎవరిది ప్యానిక్ వాళ్ళది ఉంటుంది. ఇప్పుడు నేను కూడా ఉంటుంది అనుకొని చెప్పేసి వచ్చేసా, పోయించుకోలేదు. ఇప్పుడు మధ్యలో ఆఫీస్ వదులుకొని వచ్చేసిన నేను మళ్ళీ. ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ మాత్రం మనం ఉంది. పోలీసు వాళ్ళు లేకపోతే ఇది అంతా ట్రాఫిక్ అయిపోతుంది. యాక్చువల్లీ అతనికి మొత్తం మెయిన్ ఏరియా కాబట్టి. ఇంకా కొంతమంది ఉన్నారు, క్యూ లైన్ కూడా ఉంది, మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము ముందుగా. ఎందుకంటే చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉన్నారు కదా, మాట్లాడించే
ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏంటి పెట్రోల్ నిజంగానే స్టాక్ లేదా, ఇబ్బంది అవుతుందా అడిగి తెలుసుకుందాము. అంకుల్ చెప్పండి, ఎంతసేపు అవుతుంది మీరు వచ్చే ఒక 20 నిమిషాలు అవుతుంది. ఉమ్. ఎట్లా బయట పెట్రోల్ బంక్ మొత్తం బంద్ ఉన్నాయి. మొత్తం బంద్ ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఇది లైన్ ఉంది. మరి ట్యాంకర్లు కూడా వస్తున్నాయి కదా, ఎక్కడ ఇబ్బంది లేదు? ఇక్కడ మొత్తం బందే ఉన్నాయి కదా, పెట్రోల్ పంపులు అని మొత్తం బంద్ ఉన్నాయి. మొత్తం బంద్ ఉంది. ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది ఇక హాస్పిటల్ ఇవన్నీ పోవాలంటే మాకు పెట్రోల్ కావాలి. అవును. హాస్పిటల్ పోకుంటే లేవు, ఇంత వండేది ఉంటే మనకేం అవసరం పెట్రోల్. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేంజ్ చేసుకో. ఫుల్ ట్యాంక్ చేసి హమేషా ఫుల్ ట్యాంక్ ఉంటుంది నా దగ్గర. 6 రోజులు నేను పెట్రోల్ ఒప్పియక ఇక ఆ, ఎట్లా ఇబ్బంది పోవాలంటే ఏంటి అసలు? ఏమో ఆ గవర్నమెంట్కి తెలియాలి ఇక. గవర్నమెంట్ తెలవాలంటే గవర్నమెంట్ మరి చెప్తుంది కదా పెట్రోల్ కి డీజిల్ కి ఎలాంటి ఇబ్బంది మరి లేదు. బ్లాక్ వాళ్ళని బంద్ చేయండి, బ్లాక్ వాళ్ళని బంద్ చేయండి. గ్యాస్ బ్లాక్ అంటున్నారు, ఇది బ్లాక్ అంటున్నారు, మళ్ళీ వాళ్ళని బంద్ చేయాలి కదా. వాళ్ళని పట్టండి, దొంగలు ఎవరు ఉన్నారో పట్టండి. గవర్నమెంట్ పట్టించుకోదు, ఆ పట్టుకుంటే దొంగలని దొరుకుతారు, అప్పుడు రిలీజ్ అవుతుంది. చూసాం కదా, మరి ఎందుకంటే చాలా వరకు కూడా స్టాక్ లేదు, అలాగే పెట్రోల్ బంకులు కూడా క్లోజ్ ఉన్నాయి కాబట్టి ఓపెన్ లో ఉన్న పెట్రోల్ బంకుల దగ్గరికి అందరు రావడం బట్టి కూడా ఒక్కొక్కరు 200 పట్టించే వాళ్ళు 2000 పట్టిస్తున్నారు, అలాగే 500 పట్టించే వాళ్ళు 5000 పెట్రోల్ డీజిల్ మొత్తం స్టాక్ చేసుకుంటున్నారు. ఫుల్ ట్యాంకులు 2 వీలర్స్లలో 4 వీలర్స్లలో మొత్తం కూడా ఫుల్ ట్యాంకులు చేయించడం వల్ల కూడా మొత్తం స్టాక్ లేక ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు ఒక పరంగా చూసుకోవాలంటే కూడా, ఎందుకంటే ట్యాంకర్లు వస్తున్నాయి ఖచ్చితంగా, పెట్రోల్ ఇటు డీజిల్ అలాగే గ్యాస్ అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అలాంటప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆందోళన చెంది ఒక్కొక్కరు అంతంత పట్టించుకుంటూ ఉంటే కూడా స్టాక్ లేకుండా పోతుంది. కాబట్టి ఒకటి గమనించుకోవాలి. ఈ రోజు మాత్రం మనం చూస్తూ ఉన్నాం హైదరాబాద్ నగర వ్యాప్తంగా మొత్తం కూడా పొద్దున్నే పండగ పూట కూడా దేవుడి గుడి దగ్గర కూడా ఇంత క్యూ లైన్ ఉంటుందో లేదో, కానీ పెట్రోల్ బంకుల దగ్గర మాత్రము నిరీక్షణలు తప్పట్లేదు అనే కోణంలోనే మనం చూస్తూ ఉన్నాము. అదే కనిపిస్తూ ఉంది ఇక్కడంతా కూడా. కేంద్ర ప్రభుత్వం ఏమో పక్క ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ ఉంది, ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి. మరి ఎక్కడ పోతుంది పెట్రోల్ అనేది కూడా ప్రశ్నిస్తున్నారు మరి ప్రజలంతా కూడా. మాకు ఇబ్బందులు అవుతున్నాయి డ్యూటీల రీత్యా అని చెప్పేసి కూడా ప్రజలు ప్రశ్నిస్తున్న సమయాలైతే మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతము సోమాజిగూడ HP పెట్రోల్ బంక్ వద్ద ఇది పరిస్థితి అయితే, మరి ఈ సమస్య ఎప్పటికి తీరనుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కెమెరామెన్ అశోక్తో నిర్మల, ఆర్టీ.